లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యమని పౌలు గారు సంఘంతో చెప్తున్నటువంటి మాట. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మనల్ని మన హృదయాలను స్పందిస్తున్నప్పుడు, అవును దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించాలి, దేవునికి ఇష్టమైన రీతిలో నేను బ్రతకాలి అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అవును దేవునికి ఇష్టమైన జీవితము మనం జీవించాలంటే దావీదు ఎలాగైతే దావీదు నా హృదయానుసారుడని దావీదు గురించి దేవుడు ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పారో, దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టమైన జీవితం జీవించారో మనం కూడా అదే రీతిగా భక్తులను పోలి లేదా క్రీస్తును పోలి లోకంలో మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలంటే మొట్టమొదటి ప్రారంభం